దూరపు కొండలు నునుపు అనే సామెత మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఖచ్చితంగా ఈ దూరపు కొండలు నునుపే. కారణం ఏంటంటే, చాలామంది మనలో వేరే కంట్రీకి వెళ్తేనో, వేరే రాష్ట్రంకి వెళ్తేనో చాలా బతికేయచ్చు శుభ్రంగా, చాలా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. మన ఫ్యామిలీస్‌ని బాగా చూసుకోవచ్చు ఆ డబ్బుతోనే అని చెప్పేసి చాలా అపోహలతో గురవుతుంటారు. ఇదంతా కూడా నిజమే. ఎక్కడికైనా వెళ్తే నిజంగా కోట్లు సంపాదించినోళ్ళు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. బాగా చదువుకున్నోళ్ళు, బాగా ఉద్యోగం గురించి తెలిసినోళ్ళు, కమ్యూనికేట్ చేయగలిగినోళ్ళు, భాష తెలిసిన వాళ్ళు, చదువు మీద విపరీతమైన శ్రద్ధ ఉన్నవాళ్ళు ఇట్లాంటివన్నీ చేయొచ్చు. కానీ చదువు లేకుండా కూడా ఒక పక్క దేశానికి వెళ్ళి, ఏ అరబ్ కంట్రీస్‌కి వెళ్ళి బతుకుదాము. 5వ తరగతి చదువుకొని, 10వ తరగతి చదువుకొని అక్కడికెళ్ళి ఏ కూలి పని చేసుకున్నా మన రూపాయి కంటే అక్కడ ఒక రూ. 20 విలువ ఉంది, రూ. 30 విలువ ఉంది అని చెప్పి వాళ్ళ వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వదిలేసి, వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టే అనేక మంది ట్రావెలర్స్ని మనం చూస్తూ ఉంటాము. వెళ్ళి ఎక్కడెక్కడో కష్టపడుతూ ఉంటారు. మనం దుబాయ్ ఎయిర్పోర్ట్‌కి కానీ, లేకపోతే ఇంకొక ఎయిర్పోర్ట్స్ దగ్గర కూడా దుబాయ్ వెళ్ళేవాళ్ళు, అరబ్ కంట్రీస్ వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా అరబ్ వెళ్ళేవాళ్ళు పల్లెటూర్ల నుంచి ఎంతోమంది వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళు గురించి ఇప్పుడు ఎందుకు చెప్తామంటే, పృథ్వీరాజ్ సుకుమారన్ అనే అతను ఒక అద్భుతమైన మలయాళ నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్టర్గాను, నిర్మాతగాను, నటుడుగాను ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఆయన హీరోగా 'ద గోట్ లైఫ్' అనే ఒక సినిమా ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎంతమంది వేరే కంట్రీస్కి వెళ్ళి కష్టపడతా ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళ ముందు కదలాడారు. ఒక ఎడారి లైఫ్లోకి, ఒక కమ్యూనికేషన్ తెలియకుండా, ఎవరితో మాడాలి, ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా, ఎవరి దగ్గర వెళ్ళి ఏం పని చేస్తున్నామో తెలియకుండా, దుబాయ్ వెళ్తేనో, ఖతార్ వెళ్తేనో, సౌదీ అరేబియా వెళ్తేనో, ఇంకో కంట్రీ వెళ్తేనో మన జీవితాలు బాగుపడిపోతాయని చెప్పేసి అపోహతో వెళ్ళిన ఒక ఇద్దరి కథే 'ద గోట్ లైఫ్'. ఒక మంచినీటి చుక్క కోసం, రోడ్డు ఎక్కడన్నా కనబడిద్దామని చెప్పి రోడ్డు కోసం ఎదురుచూపులు, ఒక మంచినీటి కోసం, రెండు ముద్దల అన్నం కోసం, వీటన్నిటి కోసం ఒక మనిషి ఎంత కష్టపడాలో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. దేనికంటే అత్యద్భుతమైన నటన, గొప్ప సాంకేతిక విలువలు. ఏఆర్ రెహమాన్ చిన్న కథని తన మ్యూజిక్తో ఎంత మ్యాజిక్ చేశాడు. కథలోని ఎన్ని గొప్ప పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ మన కళ్ళమ్మటి మనకు తెలియకుండానే నీళ్ళు వస్తాయి. అరెరే అని బాధేస్తుంది. అసలు ఇలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి మనలో మనం ఎన్నిసార్లు అనుకుంటాం. అద్భుతమైన టేకింగ్. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ దర్శకత్వంలో రసూల్ పుకుటి ద సౌండ్ డిజైన్ చేశాడు. దీనికి తోడు అద్భుతమైన విజువల్స్, ఫెంటాస్టిక్ విజువల్స్. ఈ సినిమాకి సంబంధించి బ్యూటిఫుల్గా అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మధ్యలో కొంచెం రిలీఫ్ కోసం అమలాపాల్తో ఒక బ్యూటిఫుల్ సాంగ్, అమలాపాల్ తన భార్యగా నటించారు. ఇట్లా ప్రతి ఒక్క సినిమాలో కూడా అనేక పాయింట్స్ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ సినిమాలో మాత్రం ఎమోషన్, అతనితోని మనం ట్రావెల్ చేసే విధానం చాలా గొప్పగా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటి? నెగిటివ్స్ అంటే ఒక చిన్న కథ చెప్పారు. ఒక అద్భుతమైన ఒక చిన్న అమాయకుడి కథ చెప్పారు. ఆ అమాయకుడి కథకు సంబంధించి ఏముంటాయి పెద్దగా అంటే, ఆ అమాయకుడు మళ్ళీ చివరికి తన అదృష్టం బాగుండు ఎట్లా బయటకు వచ్చాడు అనేదే కథ. అంతే సింపుల్ కథే. ఇట్లాంటి కొన్ని వేల జీవితాలు, అనేక మంది జీవితాలకు సంబంధించి ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఇలాంటి నిజ జీవిత కథలు కొల్లలుగా ఉంటాయి. ముఖ్యంగా కేరళకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కొన్ని ఊర్లు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వేరే కంట్రీస్కి వెళ్ళి అనేక వర్కుల్లో పనిలో చేస్తూ ఉంటారు. మన రాష్ట్రానికి వస్తే కనుక ముఖ్యంగా తిరుపతికి దగ్గరలో కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ నుంచి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక మనిషి కంపల్సరీ వేరే కంట్రీస్లో ఉండి, ఏ గల్ఫ్ కంట్రీస్లో ఉండి డబ్బులు సంపాదించి తమ కుటుంబాలను ఆదుకుంటున్న ఫ్యామిలీస్ ఎన్నో తెలుసు నాకు. అట్లాంటి ఒక అద్భుతమైన కథే దీని కథ. చాలా స్లోగా ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వెల్ దాకా అయితే చాలా స్లోగా ఉంటుంది. ఏంటి దీన్ని చెప్పడం కోసం మనం ఇంత పెద్ద సినిమాకి రావాల్సి వచ్చింది అనుకుంటాం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం మన మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోతుంది. అత్యద్భుతంగా అనిపిస్తుంది. అరే ఇంత మంచి కథ, ఎంత ఫీల్ అవుతూ ఉన్నాం అని చెప్పేసి మనం ఖచ్చితంగా అనుకుంటాం. అందుకనే ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్లో చూడాలి. ఒక మంచి పెయిన్ అనుభవిస్తాం. ఒక లైఫ్ ఆఫ్ పై అనే ఒక సినిమా వచ్చినప్పుడు సముద్రంలో చిక్కుకున్న కుర్రోడు ఒంటరిగా మిగిలిపోయి కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే అమ్మయ్య మొత్తానికి వచ్చాడని మనం ఎలా ఫీల్ అవుతామో అలాంటి కథే ఇది ఎడారిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్య వేరియేషన్ అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఉంటుంది. అత్యద్భుతంగా చేసిన ఈ పృథ్వీరాజ్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావడం అనేది
ఖచ్చితంగా ఖాయం. నేను ఇవాళ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీనికి సినిమాకి సంబంధించి అనేక అవార్డులు వస్తాయి. ఇట్లాంటి ఒక మంచి మంచి సినిమాల గురించి ట్యాగ్ తెలుగులో ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను. ద గోట్ లైఫ్ సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.